భద్రాచలం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో ఉన్న మాన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, ఘంటం దొర, మల్లుదొర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆదివాసీ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు తిరిగి మళ్లీ పాత మార్కెట్ మీదుగా ఐటీడీఏ గిరిజన భవన్లో ర్యాలీగా చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏజెన్సీలో గిరిజనులు పడుతున్న ఇబ్బందులు ఇకపై అధిగమించాలని కోరుతూ ఆదివాసులను ఉద్దేశించి ప్రసంగించారు. సంప్రదాయాలను ఆచారాలను లోకత్ అందరికీ తెలియతుందన్నదే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఇందోస్తున్నాం. అందరూ కూడా దీని తర్వాత ర్యాలీ తర్వాత గిరిజన భవన్కి రావాలని కోరుతున్నాను. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ నేడు పిఓ గారి ఆధ్వర్యంలో మంచి ర్యాలీ వాటి నేడు జెండా ఎగరవాటి అదేవిధంగా కొమరం భీము కానీ అల్లూరి సీతారామరాజు కానీ ఘంటం దొర కానీ మనందరం పెద్దలుగా కొత్త మన కొయ్యతో పెద్దలందరికీ
ధన్యవాదాలు చెప్తారు. ఈ కార్యక్రమాన్ని మనందరూ సక్సెసుకోవాలి. పీఓకి ఒక మంచి పేరు మనం మనందరూ నేను పీఓ గారి ఆధ్వర్యంలో మన ఏదో పేరెత్తిగా మన పీఓ మన అండగా మన ఐటీ గాడ్ ఫాదర్ అలాంటి పీఓ గారు నేడు మనతో కలిసి మన భాష తీసుకెళ్తూ మరోసారి శుభాకాంక్షలు చెప్తారు. అందరూ నడవాలని నేను శుభాకాంక్షలు తెలుపుకుని అందరూ కలిగి ఇక్కడ విధిగా నుంచి ఐటీ అందరూ కలిసి మన సాంస్కృతిక సాంప్రదాయాలు బేబతుకున్నాక అవన్నీ నేను పిఓ గారికి చూపిస్తేనే అక్కడ రావాలని మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. ఈ రోజు అంతర్జాతీయ ఆదివాసుల ప్రపంచ దినోత్సవం 9వ తారీఖున జరగనున్నది. ప్రపంచ వ్యాప్తంగా అంటే ఈ జెనీవా రాష్ట్రంలో 42 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ రోజు కనుగొని ఈ రోజు కొన్ని దేశాలు కూడా ఈ మనకు ఉన్నటువంటి వెనకబాటుతనాన్ని గుర్తించి ఈ రోజు జరపాలనేది తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా భద్రాచలంలో జరిగేటువంటి కార్యక్రమంలో ఐటీడీ వారి ఆధ్వర్యంలో ఈ నలుమూలలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఈ జెండా పండగ చేయాలనే ఆదేశాలతో ఈ రోజు నిరసించడం జరుగుతుంది అధికారికంగా. దీనికి ఈ ఆదివాసీ ప్రతినిధులు, ఆదివాసీ ఎమ్మెల్యేలు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. దీంట్లో భాగంగా భద్రాచలం ఐటీడీలో ఉన్నటువంటిది వెనకబాటుతనాన్ని గుర్తించి మాకున్నటువంటి సమస్యలు పరిష్కరించే దశలో తీర్మానం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రపంచ దినోత్సవం శుభాకాంక్షలు. మాకు ఆదివాసీ దినోత్సవము ప్రపంచమంతటా ఆదివాసీ దినోత్సవాన్ని గుర్తించి ఆదివాసుల్ని గుర్తించి దినోత్సవం జరపడానికి చాలా సంతోషకరంగా ఉన్నది. అలాగే మా సంస్కృతి సంప్రదాయాల కోసము ఈ ఆదివాసీ దినోత్సవాన్ని ఐటీడీ పిఓ గారి ద్వారా ఘనంగా జరిపిస్తున్నారు. అది చాలా సంతోషకరమైంది. మా చట్టాలు, మా జీవోలు అమలుదొక్కుతున్నారు. వాటిని కూడా పరిరక్షణలోని ప్రభుత్వం చూసుకోవాలి. మా ఉద్యోగాలు గాని, పోడు భూముల సమస్యలు గాని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం కాస్త పరిగణనలో తీసుకొని ఆదివాసులకి న్యాయం జరిగేటట్టు చేయాలని. జై ఆదివాసి.